అననే, నవ్వనే, అవమానంగా మాట్లాడనే, తృణీకరించనే, కృతజ్ఞతలు చెప్పుకొని మెల్లకుండరా, కళ్ళకుండా మెల్లకుండరా. ఓ టైం ఉంటుంది. నిన్నన్నోళ్ళ ముందు నీ తలనెత్తి హెచ్చిస్తాడు దేవుడు. నిన్ను సిగ్గుపరిచిన వారు సిగ్గుపడేటట్లుగా నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాడు ఆయన. నన్ను అంటాడా ఏదో దేవుడైనట్టు. ఏమైంది నాన్న, ఒక మాట పడితే ఏమైంది నాయన? అమ్మా నన్ను అంటదా ఏందంట నీకేంది? నన్ను అంటారా? అబ్బో ఏ అననే, నవ్వనే, అవమానంగా మాట్లాడనే, తృణీకరించనే, కృతజ్ఞతలు చెప్పుకొని మెల్లకుండరా, కళ్ళకుండా మెల్లకుండరా. ఓ టైం ఉంటుంది. నిన్నన్నోళ్ళ ముందు నీ తలనెత్తి హెచ్చిస్తాడు దేవుడు. నిన్ను సిగ్గుపరిచిన వారు సిగ్గుపడేటట్లుగా నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాడు ఆయన. అమ్మమ్మమ్మ కొంతమంది వచ్చి నా దగ్గర ఏం ఏడిసింది ఏడుతుంటారు. నాకు కలిగిన అవమానం అన్నయ్య మామూలు అవమానం కాదు అన్నయ్య, అసలు అప్పుడైతే చచ్చిపోవాలనిపించింది అన్నయ్య అని ఏడుతూ ఉంటారు. ఎందుకమ్మా? నన్ను అందరూ కలిసి అవమానపరిచారు అన్నయ్య అంట. ఇంత ఫీల్ అవుతున్నావు అంటే నిజంగా నువ్వు పోవటమే కరెక్ట్ అనుకుంటాను నేను. మీలాంటి సోదరులు ఎందుకు తల్లిని పిచ్చి మొహమా? రేపటి రోజున దేవుడు నీ తలనెత్తినప్పుడు నువ్వు సంతోషించాలన్నా, దేవుడు నిన్ను హెచ్చించినప్పుడు చూసిన వాళ్ళు సిగ్గుపడాలన్నా ముందు నిన్ను అవమానపరచాలి కదా. పర్వాలేదు, అవమానం పరిచారంటే సాక్ష్యం ఉంది ఇక అంతే. భవిష్యత్తులో స్తోత్రం ఏంటి లేదా సాక్ష్యం? ఈరోజు నలుగురిలో నిన్ను నవ్వుల పాలుగా మాట్లాడారంటే భవిష్యత్తులో తప్పకుండా సాక్ష్యం ఉంటుంది. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. ముందు నవ్వేవాళ్ళు నవ్వనే, తర్వాత నిన్ను చూసి ఏడవాలిగా. ఫీల్ అవ్వకూడదు. ఓకే, హ్యాపీ, దేవునికి స్తోత్రం. మీరు చేసే అవమానాలని నా యేసయ్య చూస్తున్నాడు. కానీ పంచుకోండి, నవ్వుకోండి, అనుకోండి. ఏమైంది? నాకు తోడై ఉన్నవాడు ఎవరో ఉన్నాడు కదా, నా ప్రభు. ఆయనే న్యాయం తీరుస్తాడు. ఏమైంది? ఘనతను బట్టి పొంగిపోవటం కాదు, తృణీకారాన్ని బట్టి పొంగిపోవటమే దేవుని బిడ్డ లక్షణం. రివర్స్ మంది అంతా ఘనత వచ్చిందంటే కృంగిపోవాలి. వామ్మ ఏంది నాయన, నేను మయంపరచబడుతున్నాను, ఏంది నువ్వు కదా మయంపరచబడాలి. తృణీకారం వస్తేనే పొంగిపోవాలి. ఎందుకంటే తృణీకారం వచ్చింది అంటే దేవుని దగ్గర నుండి సన్మానం లభించింది. ఆట పర్లేదు అనుకొని నన్ను గురించి ఎన్ని రకాలుగా అనుకున్నారో. జోకులు వేసుకున్నారు, ట్రోల్ చేసుకున్నారు, ఎగతాళిగా మాట్లాడుకున్నారు. ఏం చేయగలిగారు? వేల మంది, లక్షల మందికి పరిచయం, లక్షల మందికి కోట్ల మందికి పరిచయం అయ్యేటట్టు చేశాడు ఆయన. क्या हो गया? कुछ भी नहीं, थोड़ा भी फर्क नहीं पड़ता, డబల్ హో జాతా బ్లెస్సింగ్. రెండింతలు అవుతుంది ఆశీర్వాదం. ఏం పరకలేదు. ఎక్కడ మనం హ్యాపీ ఫీల్ అవ్వాలో, ఎక్కడ మనం అభ్యంతరపడాలో తెలుసుకొని ఉండాలి. ఏది గొప్పో తెలుసుకొని ఉండాలి. పొగడ్తలను బట్టి ఆనందపడటం గొప్ప కాదు, తృణీకారాల్లో ఆనందించడం క్రైస్తవుడి లక్షణం. ఏది గొప్ప అంటే ఇది గొప్ప. తృణీకారాల్లో సంతోషించడం, అది రాసుకో. ఇవన్నీ ఒట్టి మాటలు కాదు, లేఖనం చెప్పే సాక్ష్యాలు. షిమి అనేవాడు ఎగబడి దావీదుని తిడుతుంటే యోవాబు, అభిషేక్ ఇద్దరు మేనల్లుళ్ళు మరియు ఆయన సైన్యాధిపతులు. చచ్చిన కుక్క వంటి వాడు వాడికి బతుకు, వాడు నిన్ను తిట్టే అంత మాత్రం కూడా నువ్వు మానో వాడిని చేరబోయి వాడి తల తీసి నీ కాళ్ళ దగ్గర పెడతా అన్నారు. అన్నదమ్ములు ఇద్దరికి ఆవేశం వచ్చింది. మేనమామ మరియు రాజు. ఆయన తేలిగ్గా మాట్లాడుతుంటే మరి
ఇటు బంధు ప్రీతి, అటు పక్క రాజును అంటుంటే సైనికుడిగా మరి బాధ కదా. అసలు వాడెంత, వాడి కెపాసిటీ ఎంత, వాడు నిన్నంత మాటలు మాట్లాడతాడా? చచ్చిన కుక్కలంటోడు వాడు. అను నేను పోయి వాడిని అంతం చేస్తానంటే, సెరూయా కుమారులారా వానితో మీకేమి, నాతో మీకేమి. యెహోవా దావీదును శపింపమని వానికి సెలవియ్యని ఎడలా వాడు శపించి బతుకుతాడా? ఒక్క మాట నన్నంటే నాబాలుకి మళ్ళా లైఫ్ లేకుండా పోయింది. ఒక్క మాట, నేను అతనికి సహాయం చేయుటకు దావీదు ఎవడు అన్నందుకు మరుసటి రోజుకు చంపేశాడు రా నా దేవుడు. నన్ను తరిమినందుకు సౌలుకి ఏ గతి పట్టిందో మీకు తెలుసు. తన ఈట మీద తనే పడి చచ్చే పరిస్థితి వచ్చిందిరా సౌలుకి. నా పక్షంగా అంత రోషంగా ఉన్నాడు నా దేవుడు. అలాంటిది ఈడు నన్ను ఇంత శపిస్తున్నా కూడా ఆయన మౌనంగా ఉన్నాడంటే తప్పు వీడిది కాదు, ఆయనది కాదురా, నాది. పొరపాటు నా దగ్గర ఉందిరా. తప్పుడు పని చేసింది నేను రా, తప్పుడు నేను రా. ఆయన్ని గాయపరిచారా, ఆయన బాధ పెట్టారా, చెడిపోయిన పని చేశారా, చెడిపోయిన పనులు చేశారా? నన్ను ప్రేమించి గొర్రెలు కాసుకుని నన్ను రాజుగా హెచ్చిస్తే పనికిమాలిన పనులు చేశాను రా. నేను అర్హుణ్ణే, తిట్టనియండ్రా వాడిని, తిట్టనియండ్రా. నేనంటే నా దేవుడికి చాలా ఇష్టం రా, చాలా ఇష్టం. నేను పుట్టకముందే మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఏర్పరచుకున్నాడు రా నన్ను, అంత ఇష్టం. అలాంటి వాడు నన్ను ఇలా అప్పచెప్పాడు రా. ఆయన తప్పు కాదు, నేను ఆయనంత గాయపరిచా. ఆయన తప్పు కాదు, నేను ఆయనంత ఏడిపించా. ఆయన తప్పు కాదు. తీర్పు తీర్చేటప్పుడు ఆయన నిర్మలుడు రా, కల్మషం లేకుండా తీర్పు తీరుస్తాడా. నాకు ఈ శ్రమ తగినదే, నాకు ఈ ఇబ్బంది తగినదే, న్యాయమే. ఎంతో ప్రేమించిన నా దేవుడు వీడి తిట్లు వినైనా మళ్ళీ నా మీద కనికర పడతాడేమో. తిట్టనియండి రా బాబు, వాడి తిట్లు వినన్నా మళ్ళీ నా మీద కనికరం వచ్చిద్దేమో. తిట్టనియండి రా. నిజంగా అన్నంత పని అయింది. వెళ్ళాడు, మళ్ళా రాజు అయ్యాడు. అప్పుడు దాకా తిట్టినోడు మార్గ మధ్యలోనే పోయి కాళ్ళ మీద పడ్డాడు. రాజు అయిన దావీదు, నన్ను క్షమించు మహారాజా అని. త్వరపో అన్నాడు. పిల్లరా, తృణీకారములో సంతసించుట, తృణీకారము గాయం ఎదురైనప్పుడు అందులో ఉన్న కారణాన్ని వెతికి దేవుని మయంపరచుట. నాకు ఇలా జరిగింది అంటే దేవుడు అన్యాయస్తుడు కాదురా. నాకు అన్యాయం చేసిన వాళ్ళు కూడా అన్యాయస్తులు కాదు. నేను తేడా, నా దగ్గరే ఉందిరా లోపం, నా దగ్గరే ఉందిరా పొరపాటు. ఏం మైండ్ అండి అది? ఏ మైండ్? అహం విరిగిపోయింది. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా, ఉన్నతమైన స్థలములయందే నివసించువాడా. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా, ఉన్నతమైన స్థలములయందే నివసించు వాడా. విరిగేనా మనసు వసింతారావా, విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా. ఏం మీనింగ్ అండి, ఏం మీనింగ్ అండి, ఏం మీనింగ్ అండి. మన హృదయం దగ్గరికి వచ్చి చూస్తాడంట విరిగిందా లేదా అని. విరిగిన హృదయంలోనే విశ్రాంతి దొరికిద్దంట దేవునికి.
విరుగని దాని విరిగిన దానిని కోరదు లోకం, విరుగని చోని దృష్టిలో శూన్యం. విరిగిపోతేనేమో లోకం ఒప్పుకోదు. ఏదైనా విరగకుండా పటిష్టంగా ఉండాలి. విరక్కపోతేనేమో నువ్వు ఒప్పుకోవు. దేవా, నా మనసు విరిగింది, నా హృదయం నలిగిందిరా, ఇదేగా నీకు కావాలి. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా, ఉన్నతమైన స్థలములయందే నివసించువాడా. విరిగేనా మనసు వసింప రావా. ఇప్పుడు ఇంతకుముందు నాకు విరగలేదు మనసు, నువ్వు రావటానికి ఇబ్బంది పడ్డావు, ఇప్పుడు ఇరిగిపోయింది. ఇంక రా, ఇంకా నాలో నివసిద్దుగా. ఇంకేం లేదు నా దగ్గర, ఇంకేమి లేదు నా దగ్గర. దేన్ని బట్టి అతిశయపడటానికి ఏం లేదు. ఒట్టి పాత్ర అని అర్థమైపోయింది. ఇది పనికిరాని పాత్ర, పగిలిపోయిన పాత్ర, విరిగిపోయిన పాత్ర అని అర్థమైంది. ఇంకేముంది రా. విరిగేనా మనసు వసింప రావా, వసింప రావా. అదే హృదయ సౌందర్యం. విరిగిన హృదయమే సౌందర్యవంతమైన హృదయం ఆయనకి. తృణీకారాలతో, తిరస్కారాలతో, అవమానాలతో, గాయాలతో నాకు నిమిత్తం లేదు. ఎందుకంటే విరిగిపోయి ఉన్నాను నేను. పొగిడినా ఆనందం లేదు, ఒకటి తిట్టినా నాకు ఇబ్బంది లేదు. స్తోత్రం. ప్రియారా, ఈ మైండ్ రావాలి. ఆ హృదయం ఇష్టం అట ఆయనకి. విరిగిపోయాడు దావీదు. అది తిట్టడం కరెక్టే, తిట్టినండ్రా నేను తేడా. కానీ ఆడే రైటర్ రాడు, ఆడు తిట్టడం కరెక్టే. నేను మంచివాడు కాదు. కాకపోతే ఆ తిక్కలోడికి నేను చేసిన పాపం తెలియదు. నేను సౌల్ని ఇబ్బంది పెట్టాను అనుకున్నాడు. సౌల్ కాదు నాది, నా కేసు ఊరియాదిరా నా కేసు. ఆడికి తెలీదు. ఆడికి అది తెలిసి ఉంటే ఇంకా బాగా తిట్టేవాడు. ఆడి సౌల్ని ఇబ్బంది పెట్టినందుకు తిట్టాయని అనుకుంటాడు. మన కేసు వేరులే. మొత్తానికి తిట్లయితే కరెక్ట్, కానీ ఆడికి సరైన కారణం తెలీదు. తిట్టిచ్చేవాడు కరెక్టే, తిట్టేవాడు కరెక్టేరా. పెట్టులు తినే నేను తేడా. విరిగినోడి మాట అది. అదే విరగనోడు, ఇంత ధైర్యంరా నీకు, ఇడి చెడిపోయి మళ్ళీ నన్ను అంటావా? ఒప్పుకోడు. వెంటనే నోరు మూసేస్తాడు, అని కొట్టేస్తాడు, లేకపోతే ఏదో చేసేస్తాడు. అహం. దావీదు అలా కాదు. దేవుని చిత్తానుసారమైన మనసు గలవాడు. విరిగిన హృదయము నీకు ఇష్టమైన బలులో. హల్లెలూయా. గట్టిగా చెప్పు. అది 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 కావాలి. గాయం అయింది, దెబ్బ తగిలింది అంటే ఎందుకు తగిలింది? దేవుడు తేడా అయి తగిలిందా, లేకపోతే నాకు ఇబ్బంది పెట్టిన వాళ్ళు తేడా అయి ఇబ్బంది ఎదురైందా? కాదు, మనం తేడా. చెప్పండి, ఏమనుకోవాలి? ఎక్కడో నేనేసా, దేవునికి అభ్యంతరకరమైన అడుగు. నేను యుక్తంగా నడుచుకున్నాను అనుకున్నా, దేవుని ముందు తారుమారు చేసేస్తాడు ఆయన. అంతే. ఓకే, ఏది గొప్ప? మాట అంటం కాదు, మాట పడటం గొప్ప. తీసి ఎదుటివాడిని కొట్టడం కాదు, దెబ్బతిని మౌనంగా సహించటం గొప్ప. అది నా యేసులో కనపడింది. ఏం తప్పు చేశాడని అరచేతుల దెబ్బలు, ఏం తప్పు చేశాడని పిడిగుద్దులు, ఏం తప్పు చేశాడని నోటి వెంట రక్తం.